పూరా లోకల్. కోసలు తీసిన కేసీఆర్ గారిని ఇప్పుడు విచారణ పేరుతోటి ఏదో చేస్తున్నాడు. చెయ్యని ఏది చేసినా మంచికే వేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అనేటోడు ఏదో చెయ్యబోయి ఇంకేదో చేస్తాడు. అంటే మేము చెప్పుకోలేంది, చచ్చిపోయిన శవాన్ని బయటికి తీయలేని మూర్ఖుడు. మేము చేసింది చెప్పుకోలేంది వాళ్ళ ద్వారా మాది చెప్తున్నాడు. ఎవడాడు అరెస్ట్ చేసేటాడు? తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు. తెచ్చిన తెలంగాణను కాపాడింది కేసీఆర్ గారు. ఆయన మా కోసం నిలబడ్డాడు, ఆయన కోసం మేము నిలబడతాం. ఎవరు అరెస్ట్ చేస్తారో ఒకసారి రమ్మని చెప్పండి. సోనియమ్మ ఏమన్నా కామాలంలో తీసుకొచ్చి తెలంగాణ ఇస్తానం బిడ్డ తీసుకోర్రి అని ఇచ్చిందా? పోరాడితే కదా తెలంగాణ వచ్చింది. సకల జనుల సంబంధ వర్గాలు రోడ్ల మీద కూర్చొని రాస్తారోకోలు చేస్తే, ధర్నాలు చేస్తే, రైలు రోకోలు చేస్తే కదా తెలంగాణ వచ్చింది. 1200 మంది చచ్చిపోవడానికి, అమరవీరులు కావడానికి కారణం కాంగ్రెస్. అది తెలుసుకొని మాట్లాడు. ఇస్తా అని కాలయాపన చేయడం వల్లనే అమరవీరులు అయ్యిండ్రు. అమరవీరులు కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ విచారణ వల్ల వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా దెబ్బపడే అవకాశం ఉందా? విచారణ వల్ల కాదు, ఇంకేం చేసినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కాదు, రేపు ఏ ఎన్నికలు పెట్టినా కూడా హ్యాట్రిక్ సాధించబోతుంది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. అంటే మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోయినాయి. మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగలేదు, చిన్న క్రాక్ ఇచ్చినాయి. ఎదవ సన్నాసులు, ఎడ్డి సన్నాసులు, కాళేశ్వరం గురించి తెలుసుకొని సన్నాసులు, తెలియని సన్నాసులు కాళేశ్వరం కూలింది, వంగింది, కొట్టుకపోయిందని ప్రచారం చేస్తారు. కాళేశ్వరంలో 85 పిల్లర్లు నిట్టనిలుగా గట్లనే ఉన్నాయి. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు, ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎంత ఎత్తుకు నీళ్లను ఎత్తిపోస్తుందో తెలుసుకోవాలి. ఎడ్డి సన్నాసులు 30,000 కోట్ల బడ్జెట్ తోటి స్టార్ట్ అయిన కాళేశ్వరం 17,000 కోట్ల బడ్జెట్ తోటి ఓపెన్ చేసిన కాంగ్రెస్ వాళ్ళు 30,000 కోట్లకు ఒక్క రూపాయి పనిచేయక ముందే ఎట్లా చేసిండ్రు, ఎట్లా పెంచిండ్రు? నాగార్జున సాగరు, జూరాల ఇవన్నీ ప్రాజెక్టులను కట్టి ఒక టెండర్ వేస్తారు, ఇంకొక టెండర్కి ఎట్లా మారింది అంటే టైం పడతా ఉంటే ప్రాజెక్టు వ్యయం కాస్ట్ పెరుగుతూ ఉంటుంది కదా. 2007లో స్టీల్ కాస్ట్ ఎంత ఉంది, సిమెంట్ బస్తాల కాస్ట్ ఎంత ఉంది, భూమి రేట్లు ఎంత ఉన్నాయి, 2014 తర్వాత భూముల రేట్లు ఎంత ఉన్నది, స్టీల్ కాస్ట్ ఎంత ఉన్నది, సిమెంట్ కాస్ట్ ఎంత ఉన్నది, అవన్నీ తెలుసుకొని మాట్లాడాలి కదా. అంటే మాజీ మంత్రి హరీష్ రావు విచారణ తర్వాత ఇంజనీర్ల ప్లాన్ల వల్లనే ఇంత బడ్జెట్ పెరిగింది అన్నట్టు చెప్పారు. మరి దానిపైన మీకు ఎవరు చెప్పిండ్రు? హరీష్ రావు గారు వచ్చి చెప్పిండ్రా, లేకపోతే కమిషన్ వాళ్ళు వచ్చి చెప్పిండ్రా? కమిషన్ హరీష్ రావు చెప్పారు కదా, అంటే ఇంజనీర్లే ప్లాన్ చేశారు. ఇట్లా ఇంజనీర్లు ప్లాన్ ప్రకారమే కాళేశ్వరం చెప్పారు. మీడియా ముందు విచారణ తర్వాత చెప్పారు. మీకు అట్లా అర్థమైంది కావచ్చు. కాళేశ్వరం గురించి తెలుసుకొని మాట్లాడారు.